Hey guys, what's up and welcome back to my YouTube channel. Hope you guys are good and doing well. So we will be starting the upload with the same energy and same intensity. So ఇవాళ డేట్ వచ్చేసరికి 6th, టైం వచ్చేసరికి 2:28 అండ్ వీని గుర్తుపట్టిందా గైస్ మీరందరూ? మా కాలేజ్ ఫ్రెండ్. హాయ్ గైస్. మా కాలేజ్ ఫ్రెండ్ 4 సంవత్సరాల నుంచి దుబాయ్లోనే జాబ్ చేస్తుండే. నా కోసం నిన్న నైట్ వచ్చిండు. నిన్న నైట్ వచ్చి కొంచెం బయట తిరిగినాము, తినిపించిన వాడు నాకు తినిపించిండు. మళ్ళీ అన్నీ మంచిగా అటు ఇటు తిరిగినాము, అన్నీ ఎక్స్ప్లోర్ చేయించిండు. దాని తర్వాత ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం రా దుబాయ్ మాల్లోకి పోయి ఇప్పుడు జాబ్ హంటింగ్ చేస్తాం. మళ్ళీ మేము అక్కడ జాబ్ హంటింగ్ చేసి అండ్ అంతే అదొక అన్న ఉన్నాడు, అన్నను కూడా కలుస్తాం. చూద్దాం అక్కడికి పోయిన దాని తర్వాత ఏమవుతుంది అని. చూడండి గైస్, నిన్న కటింగ్ చేయించిన మంచిగా కనపడాలి కాలేజ్లో అని. సారీ ఇంటర్వ్యూస్లలో అక్కడిక్కడ మంచిగా కనపడాలని కటింగ్ గిట్టింగ్ అని అదే అయిపోతుంది. అప్లోడ్ అయితే ఎందుకు వద్దంటున్నావు? అప్లోడ్ కెమెరా మంచిగా వస్తలేదు. కెమెరా ఇది ఫ్రంట్ కెమెరా. ఇది మెట్రో కార్డ్ నా దగ్గర ఎందుకు లేదు? ట్యాప్ చేయాలా, నడుకోవాలా? ఏది ఇది? పోదాం మాకు. ఇవన్నీ గాయస్, మనం మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సేమ్ ఇక్కడ పోవాలా. బూజ్ ఖలీఫా దగ్గరికి పోవాలా. మెట్రో ఇప్పుడే పోయింది మామ, ఇప్పుడే ఒకటి పైకి పోయింది మెట్రో. ఆ నుంచి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికోసం ఇంకా 3 నిమిషాలు ఆగాల, 5 నిమిషాలు ఆగాల. ఎవ్రీ 3 minutesకి ఒక మెట్రో. 3 minutesకి ఆగిన తర్వాత తీసుకొని వెళ్ళిపోవాలి ఆ మెట్రో. మనం ఇట్లా చూసుకుంటా నేను ఇంట్లో రికార్డింగ్ అవుతుందా కావట్లేదా, ఇట్లా కరెక్ట్గా ఫేస్ వస్తుందా రాట్లేదు అనేది. హ్యాపీ 5 దిరములు కట్ చేసింది వాడు అక్కడ నుండి ఇక్కడికి. మనం ఇప్పుడు ఇటు పోవాలి కదా, సైడా. దుబాయ్ మాల్ ఎంట్రన్స్ ఇదేనా? దుబాయ్ మాల్ ఎంట్రన్స్ ఇదే గాయస్. ఇప్పుడు ఈ దుబాయ్ మాల్ ఎంట్రన్స్లో ఉన్నది టికెట్ సెంటర్, బూజ్ ఖలీఫా టికెట్ సెంటర్. అది టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి పైకి. అంటే ఎంత ఉంటుంది అది? స్టార్టింగ్ 250 15,000 ఇండియన్ రూపీస్లో కడితే వాడు 15,000 కడితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 150 ఉంటుంది. నార్మల్ లంచ్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనం 128 ఫ్లోర్లో పోయి తినచ్చంటగా. అవును, అదే 150 టికెట్. ఓన్లీ 11 దాకానే అది. 11 దాకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత వేరేది 250 కట్టినాం అనుకో మనం అక్కడ ఆడితే పైకి పోతాం. 128 ఫ్లోరా 167 ఫ్లోరా? నాకు కూడా అంత ఎగ్జాక్ట్లీ ఇట్లా కొన్ని మనం ఈడనే ఉంటుంది, ఆడ ఉంటుంది ముందు బూజ్ ఖలీఫా. నాన్ వెజ్ అవసరం లేదు, నాన్ వెజ్. ఇమారు బ్రో, ఇవన్నీ ఏమారే కొన్ని ఇమారు దాన్ని కంపెనీ. అక్కడ టికెట్ తీసుకొని ఈడిపోతాడు, ఈడిపోతాం దీనిపైన. అదే ఎంట్రెన్స్. బూజ్ ఖలీఫా మళ్ళీ అడ్డుకోవాలిగా. అది కాదు దీన్ని. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని దీనిపైకి పోవాలా. బూజ్ ఖలీఫాలో కాదు ఇది. ఇప్పుడైతే మనం దుబాయ్ మాల్లోకి ఎంట్రైనా. వీడేమో కాంప్లిమెంటరీ ఇస్తాను రా బాబాయ్, వీడేమో ఇస్తాను వాడు. ఏంటి ఓపెన్ చేసి వాడు ఓపెన్ చేస్తాడు, ఫ్రీగా తిందామంటే. మనకి ఇట్లా దురదృష్టం, మన చుట్టే 24 hours వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది కదా మనకి. ఫుట్బాల్ జెర్సీ తీసుకోవాలి. షాపింగ్ జాబ్ వచ్చినాక అన్నీ షాపింగ్ చేసుకోవాలి. చిన్నగా వద్దనుకున్నా కానీ షాపింగ్ చేయాలిరా మామ మనం. అంటే అడిడాస్ స్టోర్ ఉంది ఆడ. జాబ్ రాగానే స్కైవే పోదామా? స్కైవే ఫస్ట్ మంత్ ఎందుకని ఆలోచిస్తాను. కొంచెం చిన్నగా సెటిల్మెంట్ చేసుకొని మంచి బెడ్ స్పేస్ చూసుకొని, అంటే బెడ్ స్పేస్ కాదు ఏంటది, మంచి పార్టీషన్ చూసుకొని చేస్తే అంతా సెటిల్ చేసుకోవాలి. అన్నీ సెటిల్ చేసుకొని అడిడాస్ స్టోర్లో ఆఫర్ ఉందనుకుంటే అలా, అడిడాస్ స్టోర్లో ఆఫర్ ఉందనుకుంటే అలా అభివి భలే షాపింగ్ చేస్తాను నేను. నైజీరియన్ వాళ్ళు, డిజైన్ వాళ్ళు మొత్తం షాపింగే, మొత్తం నల్లోళ్ళు.
నల్లోళ్ళు షాపింగ్ లేని ఉండలేదు. నల్లోళ్ళు నిన్న నైట్ ఫుల్ తాగి గొడవ పెట్టుకుంటానే ఆడ రోడ్ పైన. రోడ్డు పైననే. అవునా? మీ అపార్ట్మెంట్ కాడ ఎవడో పైన థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దింగిందంటగా లేదు. సమీర్ ఖాన్ అపార్ట్మెంట్లా. ఏమో బ్రో నాకు తెలియదు. హువావి స్టోర్, ఆర్ట్ మ్యూజియం. ఇది ఆర్ట్ మ్యూజియంలో మనం పోవాలంటే ఎంట్రన్స్ ఇది. షాపింగ్ మాల్ భయ ఇది. షాపింగ్ మాల్ అది కానీ బాగుంది. దుబాయ్ మాల్లో ఐస్ స్కేటింగ్ ఉంది గైస్ ఇక్కడ. కాకపోతే ఈ ఐస్ అంతా ఆర్టిఫిషియల్ ఐస్ అనమాట. ఇదిగోండి దుబాయ్ ఐస్. ఇదంతా ఉంటుంది మొత్తం ఐస్ స్కేటింగ్ చేయొచ్చు. కానీ కాకపోతే మనం పోయినాం అనుకో స్టార్టింగ్ 2 రోజులు ఇగో వాడు అలా పట్టుకొని తిరుగుతాను చూస్తావా, వాడు అట్లా తిరిగినట్టు మనం కూడా తిరగాలి చిన్నగా. చాలా కష్టం ఐస్ స్కేటింగ్ చేయాలంటే మనం. ఇదంతా ఫారెన్లో దాన్ని ఏమంటారు ఫ్రీ ఉంటాయి ఐస్ స్కేటింగ్లు ఈ స్కేటింగ్లు అన్నీ. దుబాయ్లో మనం పైసలు పెట్టి అలా వాడు దున్నపోతున్నట్టు ఎట్లున్నాడో వాడు. గాయస్ చూడండి మనకైతే అక్రమ్ అన్న కలిసిండు. ఏం సంగతి అక్రమ్ అన్న? జాబ్ ఎట్లా నడుస్తుంది? హాలిడేనా ఎలా? ఫస్ట్ ఫ్లోర్లో ఉందంటే అన్న నేను థర్డ్ ఫ్లోర్ బాయ్. మనం ఏ నుంచి వచ్చినాం బాయ్? ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం మేము. ఇప్పుడు మేము అదేం బిల్డింగ్ ఇది వెనకది? టైమ్అవుట్ బిల్డింగ్ అదంతా. ఇదంతా టైమ్అవుట్ బిల్డింగ్ అంట గాయస్. మొన్న వచ్చినప్పుడు నాకు తెలుసులే కానీ అది టైమ్అవుట్ బిల్డింగ్ అని నాకు తెలియదు. అది మొన్న వచ్చినప్పుడు టైమ్ స్క్వేర్ బిల్డింగ్ ఇది. టైమ్అవుట్ బిల్డింగ్ అయిపోయింది అది. అదేంటిది? అది అమార్ బిల్డింగ్. అది బూజ్ ఖలీఫా. ఎంఆర్ బిల్డింగ్ అది. బూజ్ ఖలీఫా గాయస్, బూజ్ ఖలీఫా. ఎండ కొడుతుంది మంచిగా 5 గంటలకి. సాయంత్రం చచ్చిపోతున్నాం ఎండకి. ఏది రాది ఎంఆర్ బిల్డింగ్, బూజ్ ఖలీఫా. నెక్స్ట్ మంత్ సీజన్ స్టార్ట్ అవుతుందిలే కానీ మనం జాబ్ హంటింగ్ చేసినాం ఇవాళ. ఇంకా మనం సంతోషించాలి. సెప్టెంబర్లో స్టార్ట్. ఆ టైం అవుట్లా ఇంకా పోలీసు వాళ్ళకి ఎవరు లేరు. పోలీసు వాళ్ళు ఉంటే పట్టుకొని ఉంటే అదే సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ వాడు అడిగింది అనుకో, నువ్వు ఎమిరేట్స్ ఐడి చూపిస్తావు, నేను పాస్పోర్ట్ చూపించింది అనుకో వానికి, వాడు జాబ్ హంటింగ్ అని చెప్పి నా మీద దుబాయ్ గవర్నమెంట్ కేసు చేసేది అంటే కంప్లైంట్ చేసి ఇంటికి పంపిస్తాడు. డైరెక్ట్. ఇంకోసారి నాకు దుబాయ్ వీసా కూడా ఉండదు. ఎప్పుడో మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత రావాలి. అట్లుంటుంది స్టోరీ. దీంట్లో మనం జాబ్ చేసింది దీంట్లో. ఇది వాగమామ రెస్టారెంట్ గాయస్ ఇక్కడ. ఇది ఆ రెస్టారెంట్లో మా వాడు ఒకటి జాబ్ చేసింది. దాంట్లో ఎంత సాలరీ వానికి? 3000 దిరంలు అంట వానికి వాగమామలో ఇందులో. కాకపోతే వాడు ఎందుకు వదిలేసిందో పే టైం చెక్ కరెక్ట్గా రావట్లేదు వానికి. టైంకి రాలేదు వానికి. దుబాయ్ మాల్ హంటింగ్ అయితే అయిపోయింది ఇవాళ. ఏమంటావు? 2 రెజ్యూమేలు తీసుకున్నారు వాళ్ళు. 2 రెజ్యూమేలు తీసుకొని కూడా వాళ్ళు వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు. వాళ్ళు. నాకెందుకో మనం లాస్ట్ ఇప్పుడు ఇచ్చినాం చూసినా, వాడు మేనేజర్కి ఇస్తా అని అన్నాడు. వీ విల్ హైయర్ యూ ఫ్లూయెంట్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అని అన్నాడు వాడు. చూద్దాం వాడు ఇచ్చిన అనుకో కాల్ రావాలా మనకి. కాల్ అయినా వాట్సాప్లో అయినా వస్తే బాగుంటుంది. అయ్యో గాయస్ దుబాయ్లో ఏంది బాయ్ ఇది? టయోటా బిల్డింగ్ కరెక్టే కానీ దుబాయ్లో ఫస్ట్ బిల్డింగ్ ఇది. అంటే ఇది ఇంతకుముందు ఇవన్నీ ఎడారీలే. ఇదంతా ఎడారే, మట్టి మొత్తం ఇదంతా ఎడారే. ఇది ఒక్కటే బిల్డింగ్ ఉండే టయోటా బిల్డింగ్. ఈ టయోటా బిల్డింగ్ ఒకటే ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. అన్ని బిల్డింగ్లు. ఇది హోటల్. ఇది దీంట్లోకే మనం పోదాం అనుకుంది పైకి, స్కైలైన్. గైస్ ఇప్పుడే మా అన్నని అయితే కలిసేసినాము, అయిపోయింది. మా అన్నని కలిసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్లాట్కి. టైం ఎంత అవుతుంది గాయస్? 6 అవుతుంది గాయస్. 6 అయింది. ఇక చూడండి సన్సెట్ అయిపోతుంది. 6:30 అయింది. ఇక వెళ్ళిపోతున్నాం రూమ్కి తొందరగా. లాగ్ చేయదు ఎక్కువ అని. అంతే. మా ఓడికి కూడా మళ్ళీ రేపు డ్యూటీ ఉంది. మార్నింగ్ షిఫ్టే ఉంది. అసలుకే మార్నింగ్ షిఫ్ట్ చాలా కష్టం గాయస్.
మెట్రోలోకి అయితే మళ్ళీ వచ్చేసినాము. ఎంత ఎంత పడుతుంది భయ్? ఒక 20 నిమిషాలు పట్టిద్దాం మనం పోవడానికి. 15 మినిట్స్. ఇక నువ్వు వాడికి పోయి తొక్కులు గిక్కులు తీసుకొని వెళ్ళిపోతాను. అంటే తొక్కులు అంటే మీరు తొక్కడం గిక్కడం అయ్యా అనుకోకండి గైస్. పచ్చళ్ళు ఏమేమి పచ్చడి తీసుకుంటారు నువ్వు? మ్యాంగో టమాటో 2. మొన్న నేను తీసుకొని వచ్చింది కదా అల్తాఫ్ గానికి, అదే మురిగియానికి. 3 మలపూర్. ఆ 3 తర్వాతలే కానీ ఇక వాడు తీసుకొని పోతాడంట గైస్. మరి లేట్ అవుతుంది ఆల్రెడీ. అంటే బండ్లు ఉన్నాయి కదా, ఇక ఈ బండ్లు ఏమో నడపద్దు. మెట్రో స్టేషన్ లోపలైనా బయట అయినా ఎక్కడైనా నడిపితే ఎంత ఫైన్ పెడతారు పై మనకి? ఏమో బ్రో, ఫైన్ అయితే నేను ఎప్పుడు కానీ అవి మనం వాడద్దు బయట. వాడదు. అది ఈ మనం ఇట్లా నడుచుకుంటూ అటు ఇటు తిరగడం అంటే మనకి ఇబ్బంది కదా పై చాలా చాలా ఇబ్బంది. అదైతే మనకు ఒక ఎనర్జీ సేవింగ్ అనమాట. ఇది రెడ్ లైన్ మెట్రో గైస్. అంటే ఇప్పుడు ఈ రెడ్ లైన్ మెట్రో నుండి మనం రెడ్ లైన్ మెట్రో వాళ్ళ గ్రీన్ లైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం పోవాలి గ్రీన్ లైన్. మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ రెడ్ లైన్. రెడ్ లైన్ సారీ బై నేను కొత్తనా నువ్వు? డిలీట్ చేసి ప్లీజ్. ట్రాఫిక్ చూడండి గాయస్. ఏంది నెక్స్ట్ మండే నీలపూర్ పోదాం. మన హైదరాబాద్ చాయ్ తాగుదాం బై ఫస్ట్. నీలపూర్ చాయ్. ట్రాఫిక్ చూడ ఎంతగానో ఫుల్ అయిందో. ఇప్పుడు మొత్తం ఆఫీస్ టైం కదా. ఆఫీస్ టైం అయిపోయింది. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది అందరికీ. ఇండియాలో పోతారు. ఇండియాలో ఆల్రెడీ టైం 8 అవుతుంది బాయ్. ఇప్పుడు మనం చూడం. ఇప్పుడు చూడు మెట్రో రఫ్ చెట్లు ఉంటాం. పబ్లిక్ చూడు చీమలే, మామూలు చీమలు కాదు. మనమైతే రెడ్ లైన్కి వచ్చేసినాము. ఏది బాయ్ మంది ఇదేనా? ఇదే గాయస్. ఎంటర్ అయ్యి 42 ఉన్నాయి ఇంకా నా దాంట్లో. వాళ్ళ ఆడ అట్లా అటు పోయి అటు పోవాలా మనం? ఇదే పోవాలా? ఇట్లా పోయి పోవాలా మనం. లెఫ్ట్ సైడ్ ఏమో వాకింగ్, రైట్ సైడ్ స్టాండింగ్ కదా. 5 దిరమ్లు బాయ్. 5 దిరమ్లు కొట్టిండు పైన. నిన్నంతా 5 అయినా. ఇప్పుడు మనం ఇదంతా తిరిగి పోవాలా? ఇట్లా ఇది అంతా ఇట్లా తిరిగి ఇట్లా పోవాలా మళ్ళా? అంతేగా? అంతే. అటు సైడ్ వేరే ఎగ్జిట్ ఉంది కదా. ఏం లేదా? అదే ఎగ్జిట్ వేరే ఎగ్జిట్. అది కూడా అక్కడనే వస్తుంది. అంటే మళ్ళీ మొత్తం తిరిగి రావాలి. అంటే రోడ్ ఇటు సైడ్ దిగి మళ్ళీ ఇట్లా రావాలంటే ఇంత మనకు పెద్ద ప్రాబ్లంగా బాయ్. ఇప్పుడైతే మేము మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కి మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ నుండి నా రూమ్కి తిప్పి కొడితే 5 నిమిషాలు వెళ్ళొచ్చు బై వాక్లో. 5 నిమిషాలు. అండ్ అంతే. ఇప్పుడు మా ఉడతారా వెళ్తా బయటికి రావడానికి. నాకైతే రావడానికి ఇష్టం. వాడు రారా అంటే నేను పండుకున్నా అంటే వాడు పండుకున్నా అంటాడు బాయ్. చేస్తా లోపలికి పోయినాక చేస్తా. ఇట్లా పోవచ్చు కింద నుంచి ఎగ్జిట్లా. వెరీ లాంగ్ బాయ్ ఇది మళ్ళీ. డైరెక్ట్ ఆనే దిగుతాం ఎగ్జిట్. సో గాయ్స్ ఇయాల్టి బ్లాగ్ అయితే టైం ఏంటండి బాయ్? టైం కూడా ఒకసారి 7:30. సో ఇయాల్టికి అయితే ఇంతటి వరకే గాయస్. సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.